హలో అండి, గుడ్ మార్నింగ్. మేము ఈరోజు దమ్ బిర్యానీ చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: షాజీరా, ఒక స్పూన్ నెయ్యి, కొంచెం పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, లెమన్ జ్యూస్ 1 స్పూను, 2 పచ్చిమిర్చి, పసుపు. ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. అయితే కారం వేసుకుందాం, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, చిన్న స్పూను జీరా పొడి, సాల్ట్ కూడా 1 స్పూన్ వేసుకుందాం. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 చెక్క ముక్కలు, పెరుగు కూడా, పెరుగు 300 గ్రామ్స్. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. దీన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకున్నాం. వాటర్ మరుగుతుంది. బిర్యానీకి వాటర్ పెట్టేసాను, మరుగుతుంది. దానిలో బిర్యానీ ఆకు, యాలక్కాయలు, చెక్క, లవంగాలు, షాజీరా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొంచెం సాల్ట్, 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. ఇప్పుడు రైస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అయితే 7 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాము, నెయ్యి, దానిలో కలుపుకున్న చికెన్ కూడా వేస్తున్నాము. ఫ్రిడ్జ్లో 1 గంట పెట్టాము. రైస్ అయితే కుక్ అవుతుంది. చికెన్ అయితే ఇలా బాండీలో వేసేస్తున్నాం. రైస్ కూడా ఉడికింది, 70% ఉడికింది. ఇది కూడా తీసి ఇలా చికెన్ మీద వేస్తున్నాం. కొంచెం ఆనియన్స్ కూడా వేస్తున్నాం కర్రీ మీద. రైస్ మొత్తం ఇలా చేసుకోవాలి. రైస్ మీద ఆనియన్స్, ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుందాం.